బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి. సో ప్రతిరోజు ఏదో ఒక కొత్త వీడియోతో కొత్త వ్లాగ్ తో వచ్చేసేదాన్ని కదా. సో ఈ రోజు వచ్చేసి ఒక కొత్త వీడియోతో వచ్చేసిన అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ లో మన యూట్యూబ్ ఫ్యామిలీలో చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటి గురించి సుత్తి లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. మీ ప్రశ్నలు వాటికి నా సమాధానాలు కార్యక్రమానికి స్వాగతం. సో నేను మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది కొన్ని కమెంట్స్ చేశారనమాట. సో ప్రతి ఒక్కరి కమెంట్ కూడా చదువుతున్నానండి. సో మాక్సిమం నేను రెస్పాండ్ అవ్వడానికి మాత్రం ట్రై చేస్తున్నా. సో ఇప్పటిదాకా కొన్ని కమెంట్స్ చేశారు మన యూట్యూబ్ ఫ్యామిలీ. సో వాటికి నేను ఈ రోజు ఆన్సర్స్ చెప్దాం అనుకుంటున్నా. సో ఒకే వీడియోలో పెడదామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్లీ పూజిత గారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టార్టింగ్ నన్ను చిన్న సజెషన్స్ ఇచ్చారు కదా, థంబ్నెయిల్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. మీరు నా ఫస్ట్ 2 వీడియోస్ చూసి ఆ తర్వాత చూస్తుంటే నేను చాలా చాలా కేర్ తీసుకుంటున్నాను ఇంప్రూవ్మెంట్ చూపించడానికి అయితే మాత్రం ప్రతి వీడియోలోని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కమెంట్స్ అండ్ వాల్యుబుల్ సజెషన్స్. నేను ప్రతిదీ కూడా చదువుతానండి. సో నెక్స్ట్ కమెంట్ వచ్చేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయమని అడుగుతున్నారు అనమాట ఆస్ట్రేలియాలో. సో నా ముందు వీడియో చూడకపోయి ఉంటే మాత్రం ఒక కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేశాను. దాని లింక్ నేను కమెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. గో చెక్ ఇట్ అవుట్. సో ఆల్సో నేను కమింగ్ వీడియోస్ లో కూడా కొత్త కొత్త ప్లేసెస్ మీకు చూపించడానికి పక్కా ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ హేమంత్ పోతుల గారు మనకి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట కమెంట్ సెక్షన్ లో. సో మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా బెటరా లేదా మాస్టర్స్ ఇన్ యుఎస్ బెటరా, ఆల్సో ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ఐటీ జాబ్స్ కి ఏ కంట్రీ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి అడిగారు. సో దీని గురించి నేను ఎలాబరేట్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్లీ మనం మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుందాం అనమాట ఇప్పుడు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్పేదల్లా నా ఎక్స్పీరియన్స్ వరకు నేను చెప్తున్నాను. సో ఏ కాలేజ్ లో చదివినా ఏ కంట్రీలో చేసినా సరే మాస్టర్స్ అయితే మాత్రం ఒక్కటే. మీరు 25-20 లక్షలు ఖర్చు పెట్టి చదివినా, 50 లక్షలు పెట్టి టాప్ కాలేజెస్ లో చదివినా, లేదా ఉప్మా కాలేజెస్ ఉంటాయి అన్నమాట కొన్ని. సో బిలో 20 lakhs లో చదివినా సరే, ఎందులో చదివినా సరే ఒక్కటే అనమాట చివరికి. సో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో వచ్చేసి మాస్టర్స్ చేయాలనుకుంటే మనం కాలేజెస్ ని ఒక 3 categories లో డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ థింగ్, టాప్ 8 కాలేజెస్ ఇన్ ఆస్ట్రేలియా అని ఉంటుంది. సో దానికి మాత్రం మినిమం ఒక 50 to 75 lakhs అయితే మాత్రం కంపల్సరీగా అవుతుంది అనమాట మాస్టర్స్ చేయాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఒక మిడ్ రేంజ్ కాలేజెస్ అని చెప్పి సమ్ డీకిన్ యూనివర్సిటీ, లాథ్రోప్ అవన్నీ కూడా మిడ్ రేంజ్ కాలేజెస్ కింద వస్తాయి. సో టాప్ 8 లో ఏంటంటే మొనాష్, ఆర్ఎంఐటి అండ్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా టాప్ 8 కాలేజెస్ లోకి వస్తాయి. సో నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి మనం ఒక 20 lakhs లో కూడా మాస్టర్స్ చేయొచ్చు ఆస్ట్రేలియాలో. బట్ అవన్నీ ఏంటంటే మీరు బయట అసైన్మెంట్స్ ఇచ్చినా సరే ప్రాబ్లం రాదు, లేదంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. అవి బిలో 20 lakhs, 25 lakhs లోనే మీకు మాస్టర్స్ అనేది పూర్తయిపోతుంది. సో ఇంకొక విషయం వచ్చేసి, మనం లాస్ట్ కి ఏ కాలేజ్ లో చదవండి, మీరు 50 లక్షలు ఖర్చు పెట్టినా, 35 lakhs ఖర్చు పెట్టినా, 20 lakhs ఖర్చు పెట్టినా, సో ఈ 3 categories ఆఫ్ యూనివర్సిటీస్ బేసిక్ గా ఆస్ట్రేలియాలో ఎందులో చదివినా సరే ఒక్కటే అనమాట. సో మీకు డజంట్ మ్యాటర్ ఇంకా మీరు ఎందులో చేశారు మాస్టర్స్ అని. ఎవరైనా సరే మాస్టర్స్ చేసి చివరికి వచ్చేసరికి మాత్రం అవే 5 points ఇస్తాడు. ఇన్ కేస్ మీరు ఇక్కడే సెటిల్ అయ్యి పిఆర్ వరకు అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం ఏ యూనివర్సిటీలో చదివినా జస్ట్ మనకి యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంటే చాలు, దట్ యు ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ మాస్టర్స్ అని చెప్పి. సో ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. బట్ మనం ఏ స్టేట్ లో చేయాలి, ఏ సిటీలో చేయాలనేది మాత్రం ఆబ్వియస్లీ మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, దాన్ని బట్టి మనం ఎందులో చదువుదాం అనుకుంటున్నాము, ఏ సిటీలో మనం సెటిల్ అవుదాం అనుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్టార్టింగ్ కాబట్టి స్టూడెంట్స్ కి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, బట్ మీ ఓన్ రీసెర్చ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందులో వచ్చేసి మనకి మెయిన్ గా స్టూడెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఆస్ట్రేలియాలో వచ్చేసి ఐదర్ మెల్బర్న్ సిటీ ఆర్ సిడ్నీలో ప్రిఫర్ చేస్తారనమాట. బట్ ఆల్రెడీ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. సో మనం అదంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ప్లీజ్ డూ ప్రిఫర్ వెస్టర్న్ ఆస్ట్రేలియా, దట్ ఈస్ పర్త్ ఆర్ ఎడిలైడ్ అనమాట. అది సౌత్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. సో ఈ 2 స్టేట్స్ అయితే మాత్రం ఇప్పుడు క్రేజీ ఉన్నాయి స్టూడెంట్స్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ, జాబ్స్ పరంగా కానీ, లేదు లైఫ్ సెటిల్మెంట్ ఆర్ ఫ్యూచర్ గోల్స్ ఇన్ కేస్ మీరు పిఆర్ కూడా తెచ్చుకోవాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఆ 2 states ప్రిఫర్ చేయమని అయితే కంపల్సరీగా చెప్తాను. బికాస్ మెల్బర్న్ సిటీ అండ్ సిడ్నీ అనేది ఇప్పుడు చాలా క్రౌడెడ్ అయిపోయింది అనమాట. సో కాంపిటీషన్ టూ హెవీ ఉంటుంది. అండ్ లైఫ్ సెటిల్మెంట్ గురించి వచ్చేసరికి ఇక్కడ
ఇప్పుడు పిఆర్ ఆప్షన్స్ కానీ జాబ్ ఆప్షన్స్ కానీ చాలా లిమిటెడ్ అయిపోతున్నాయి అనమాట. సో 3 కేటగిరీస్ లో ఓకే ఇప్పుడు మాస్టర్స్ చేయాలని ఫిక్స్ అయ్యాము. సో కాలేజ్ ఎంచుకున్నాం, అంతా బాగానే, మీ బడ్జెట్ ప్రకారం ఏ కాలేజ్ అనేది మీరు చూస్ చేసుకున్నారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ అనుకుందాం. సో ఇక్కడ స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, పార్ట్ టైం జాబ్స్ చూసుకోవాలి, స్టూడెంట్ అంటే అకామిడేషన్ చూసుకోవాలి, సో ట్రావెలింగ్ చూసుకోవాలి. ప్రతిదీ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఒక స్టూడెంట్ లైఫ్కి వచ్చేసరికి. సో మెల్బర్న్ అండ్ సిడ్నీ పార్ట్ టైం జాబ్స్ కి పెట్టిందే పేరు అనమాట. సో చాలా జాబ్స్ ఉంటాయి బేసిక్ గా స్టూడెంట్స్కి వచ్చేసరికి. సో దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. అకామిడేషన్ మాత్రం కంపల్సరీగా ముందే చూసుకొని రండి. ఇన్ కేస్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం పక్కా వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి అనే చెప్తాను. సో ఆన్లైన్లో పే చేసేసి రెంట్స్ అవిని అడ్వాన్స్ అది పే చేసి మాత్రం ఫూల్ అవ్వద్దు. చాలా చాలా స్కామ్స్ జరుగుతుంటాయి అనమాట ఇక్కడ కూడా. సో పార్ట్ టైం జాబ్స్లో కూడా ఇక్కడ చాలా కన్సల్టెన్సీస్ ఏజెన్సీస్ ఉంటాయి. సో భయపడాల్సిన అవసరమే లేదు. సో మాస్టర్స్ చేయడం అండ్ ఆల్సో ఆ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ అకామిడేషన్, ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెండ్లీ అనమాట. ఆస్ట్రేలియా మాత్రం ఒక ఫ్రెండ్లీ కంట్రీ అని అయితే చెప్తాను నేను. సో భయపడాల్సిన అవసరమే లేదు దేనికి కూడా. అమ్మయ్యా ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది, అకామిడేషన్ అయిపోయింది, మన పార్ట్ టైం జాబ్స్ అంతా సెట్ అయిపోయిందిరా భయ్యా అనుకుంటున్నారా? సో నెక్స్ట్ ఏంటి, మాస్టర్స్ అయిపోయింది, సర్టిఫికేట్ చేతిలోకి వచ్చేసింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, జాబ్స్ కోసం సర్చ్ చేయాలి. సో జాబ్స్ కోసం సర్చ్ చేయాలి అంటే మాత్రం దట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆస్ట్రేలియాలో ఐటీ మార్కెట్ ఈజ్ పోర్. ఐటీ మార్కెట్ చాలా చాలా తక్కువ, జాబ్ మార్కెట్ కూడా చాలా లిమిటెడ్. సో మీ ఆప్షన్స్ అని చాలా లిమిటెడ్ అయిపోతుంది. లేదు భయ్యా నాకు కెరియర్ ఇంపార్టెంట్ కాదు, నేను ఎందులో అయినా జాబ్ చేస్తాను, నాకు జాబ్తో పనే లేదు, మన కెరియర్ పక్కన పెట్టి ఓన్లీ సంపాదించుకోవాలనుకుంటున్నావా, అయితే చలో ఫ్లైట్ ఎక్కి వెంటనే ఆస్ట్రేలియా వచ్చేసే. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆస్ట్రేలియా ఒక లేబర్ కంట్రీ అనమాట. అంటే సో పార్ట్ టైం జాబ్స్ కి కొదవే లేదు, ఎన్నైనా జాబ్స్ చేసుకో, నిన్నెవ్వడు అడగడు, ఎంతైనా సంపాదించుకో. బట్ ఐటీ జాబ్ చేయాలి, నేను నా మాస్టర్స్ అయిపోయాక ఒక వైట్ కాలర్ జాబ్ చేయాలి, ఐటీ జాబ్లోనే సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం అది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పాలి. హై లెవెల్ రిఫరెన్స్ ఉండాలి, లేదంటే నువ్వు ఒక తోప్ స్టూడెంట్ అయినా అయి ఉండాలి. సో ఆల్రెడీ చెప్పినట్టుగా జాబ్ మార్కెట్ అయితే వెరీ వెరీ పూర్ అనమాట ఇక్కడ. సో ఐటీ జాబే కావాలి, ఇదే జాబ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆశలు వదిలేసుకో. ఐ డూ ప్రిఫర్ సేయింగ్ దట్ మీరు యుఎస్ వెళ్ళడమే చాలా చాలా బెటర్ ఇన్ కేస్ ఓన్లీ ఐటీ జాబ్ చేయాలనుకుంటే మాత్రం. సో మాస్టర్స్ చేయడానికి యుఎస్ ఆర్ కెనడా అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకు యుఎస్కి వెళ్ళడం బెటర్ అని చెప్తున్నానంటే, సో మీ కెరియర్ పరంగా యుఎస్లో చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో ఫస్ట్లీ అక్కడ కూడా సేమ్ కేటగిరీ, మీరు ఒక 75 lakhs పెడితే ఒక పబ్లిక్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లేదా యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా అని చెప్పి సో చాలా పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. అవి చూస్ చేసుకుంటే మాత్రం మినిమం 75 lakhs అయితే చేతిలో పట్టుకోవాల్సిందే. లేదు ఒక మిడ్ రేంజ్ కాలేజెస్ అంటే ఒక 25 to 35 lakhs కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. మా ఫ్రెండ్స్ వచ్చేసి యుఎస్ లో మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే చెప్పాను కదా ఇందాక, ప్రతి కంట్రీలో కూడా ఉప్మా కాలేజ్లు కొన్ని ఉంటాయి. బట్ చాలా చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి ఏ కాలేజ్ అయినా సరే. సో అది రిజిస్టర్డ్ అఫీషియల్లీ గవర్నమెంట్ త్రూ రిజిస్టర్డ్ కాలేజా లేదని మాత్రం యుఎస్ వెళ్తే మాత్రం కంపల్సరీ చూసుకోవాలి, లేదంటే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట ఫ్యూచర్ లో మీ మాస్టర్స్ చేసేటప్పుడు మాత్రం. నెక్స్ట్ యుఎస్ లో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా? సో ఉంటే ఎట్లా ఉంటాయి? సో మాక్సిమం యుఎస్ లో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా మాస్టర్స్ చేయడానికి వెళ్తే మాత్రం కంపల్సరీగా పార్ట్ టైం జాబ్స్ అనేది యూనివర్సిటీ లోపలే చేయాలి. సో విత్ ఇన్ ద యూనివర్సిటీ మాత్రమే మనం వర్క్ చేసే పర్మిట్ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఇల్లీగల్ గా వర్క్ చేస్తారు కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. సో అవన్నీ మనం పెట్టుకోకుండా ఉంటేనే మంచిది, అట్లీస్ట్ మన మాస్టర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. నేను చూసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో, సో మా బ్రదర్ కూడా మాస్టర్స్ చేస్తున్నాడు యుఎస్ లో, బట్ నేను చూసిందల్లా వాళ్ళ ఎక్కువ ఫోకస్ అంతా స్టడీస్ మీద ఉంటుంది అనమాట. బట్ ఆస్ట్రేలియా వచ్చేసరికి మనకి ఎక్కువ ఫోకస్ అంతా స్టూడెంట్స్ పార్ట్ టైం జాబులు చేసామా, ఎక్కువ సంపాదించామా, చదువుకున్న టైంలోనే మాస్టర్స్ ఫీజు అంతా కట్టేసామా అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి మాస్టర్స్ చదవడం కన్నా. సో ఆ బేసిస్ లో చూసుకున్నా కూడా మనం యుఎస్ వెళ్ళిన పర్పస్ ఏంటి, మాస్టర్స్ చేయాలి, మంచిగా చదువుకోవాలి, ఆ తర్వాత జాబ్స్కి అప్లై చేయాలి. ఇంకొకటి నెక్స్ట్ జాబ్స్కి వచ్చేసరికి మీరు చేసుకున్న పార్ట్ టైం జాబ్ ఇన్ కేస్ యూనివర్సిటీలో చేస్తే దట్స్ వెల్ అండ్ గుడ్ ఇనఫ్. మనకి ఒక జనరల్ అకామిడేషన్ కానీ, మీరు బయట ట్రాన్స్పోర్ట్కి కానీ, ఫుడ్ అండ్ గ్రాసరీస్ ప్రతి దానికి కూడా మనకి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటే ఈజీగా సరిపోతుంది. బట్ లేదు ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఆస్ట్రేలియానే బెస్ట్ చాయిస్ అనమాట. ఇన్ కేస్ పార్ట్ టైం జాబ్స్ లో కూడా ఒక ఐటీ జాబ్ లెవెల్లో సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఆస్ట్రేలియా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. బట్ లేదు నాకు ఒక వైట్ కాలర్ జాబ్ కావాలి, నేను ఐటీ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం యుఎస్ మార్కెట్ చెప్పాల్సిన అవసరమే లేదు, ఐటీ సైడ్ ఎట్లా ఉంటుందో. సో ఇంకొకటి అక్కడ
కన్సల్టెన్సీస్ అండ్ ఆప్షన్స్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆస్ట్రేలియన్ మార్కెట్ చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల ఎక్కువ స్టూడెంట్స్ ఏం ప్రిఫర్ చేస్తారు, ఆబ్వియస్లీ ఎవడైనా సరే ఇంత కష్టపడి చదివినాం రా బాబు, ఒక 2 years మాస్టర్స్ చేసినాము, ఇంత కష్టపడి ఇండియా నుంచి వచ్చి ఇన్ని లక్షలు పెట్టి మాస్టర్స్ చేసి కనీసం మాస్టర్స్ అయిన తర్వాత అయినా సరే ఒక ఐటీ జాబ్ తెచ్చుకోవాలి, ఒక వైట్ కాలర్ జాబ్ నాకంటూ, అదే ఒక ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నా ఇంట్లో చెప్పుకోవచ్చు అనే ఇది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో అట్లా మాత్రం కొంచెం లేట్ అయినా సెటిల్ అవుదాము అనుకుంటే మాత్రం యుఎస్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకొకటి, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు నేను ఈ జాబే చేస్తాను ఆ జాబే చేస్తానని మాత్రం ఫిక్స్ అవ్వకూడదండి. ఎట్లాంటి జాబ్ అయినా సరే, ఇంక్లూడింగ్ రెస్టారెంట్స్లో అయినా సరే, చెప్పినట్టుగా ఆస్ట్రేలియాలో లేబర్ కంట్రీ, సో మాక్సిమం పిక్ ప్యాకర్ జాబ్స్, వేర్ హౌస్ జాబ్స్, ఆబ్వియస్లీ ఇక్కడ లేబర్ వర్కే ఉంటుంది అనమాట పార్ట్ టైమ్స్ అనేది. సో ప్రతి దానికి కూడా మనం బీ ప్రిపేర్డ్గా ఉండాలి. స్టూడెంట్ లైఫ్ చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది, నేను ఒప్పుకుంటాను, చాలా కష్టాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. సో ఫైనల్గా చూసుకుంటే మాత్రం మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా వర్సెస్ మాస్టర్స్ ఇన్ యుఎస్ అని చెప్తే మాత్రం దేని ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉన్నాయి. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మాత్రం నేను చెప్పేదల్లా గో టు అమెరికా అనమాట. సో ఆస్ట్రేలియాలో మీకు కెరియర్ అనేది, ఫ్యూచర్ కెరియర్ ఏం కనిపించదు, డబ్బులు సంపాదిస్తాము, జాబ్స్ చేస్తాము, అంత మెంటల్ ప్రెషర్స్ కంపారిటివ్లీ కొంచెం తక్కువే ఉంటాయి, ఆబ్వియస్లీ జాబ్స్ చేస్తాం కాబట్టి. బట్ యుఎస్తో పోలిస్తే ఇది అంత బెటర్ ఆప్షన్ కాదని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ కేస్ ఫర్ ఐటీ జాబ్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు సెటిల్ అవ్వాలి, లేదా నా కెరియర్ని అట్లా బిల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు కెనడా ఎట్లా ఉంది మాస్టర్స్కి అని చెప్పి ఇంకొకరు కమెంట్ చేశారనమాట. సో నాకు అంత ఐడియా లేకపోయినా నేను నా రీసెర్చ్లో నేను చూసిందల్లా మీ ప్రిఫరెన్సెస్ అండి. బేసిక్గా ఇన్ కేస్ అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ చాలా వర్స్ ఉంటాయి, సో నేను పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవ్వగలను అనుకుంటే మాత్రం కెనడా ఈజ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో పిఆర్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలి, ఒక పర్మనెంట్ రెసిడెంట్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని చెప్పి చాలా ఆప్షన్స్ కూడా ఇస్తున్నాడు ఇప్పుడు కెనడాలో, సో మాస్టర్స్ చేశాక. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో, సో నేను ఆస్ట్రేలియా వచ్చా అనమాట ఇండియా నుంచి. సో నేను జాబ్ చేస్తుండే, సో జాబ్ చేశాక నేను ఇక్కడికి మాస్టర్స్ చేయడానికి వచ్చాను. నాకు లిటరల్లీ 1 year టైం పట్టింది అనమాట ఐటీ జాబ్ తెచ్చుకోవడానికి. సో లింక్డ్ఇన్లో 1000 మందికి పైగా మెసేజ్లు చేసేదాన్ని, ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను సజెషన్స్ తీసుకునేదాన్ని, మీకు ఎట్లా వచ్చింది జాబ్, రిఫరెన్సెస్ ఇవ్వండి, చాలా చాలా 1 year టైం పట్టింది అనమాట. ప్రతి దానికి చాలా కష్టపడ్డాను. బట్ నాతో పాటు నా తర్వాత ఒక ఫ్రెండ్ వెళ్ళారనమాట కెనడా. సో ఆయన మాస్టర్స్ చేసిన 2-3 monthsలోనే ఐటీ జాబ్ తెచ్చుకున్నారు. సో నాకు లిటరలీ 1 year టైం పట్టింది ఇక్కడ ఐటీ జాబ్ తెచ్చుకోవడానికి, వాళ్ళకి లిటరలీ 2-3 months, ఎందుకంటే అక్కడ మార్కెట్ బాగుండే ఐటీకి వచ్చేసరికి. అండ్ ఆల్సో కన్సల్టెన్సీస్ ఉంటాయని చెప్పాను చూడండి, సో అవన్నీ ఏంటంటే హెల్ప్ చేస్తాయి అనమాట మనకు ఒక ఐటీ ప్రొఫెషనల్గా సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత పిఆర్ ఆప్షన్స్ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ వే అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి, ఆస్ట్రేలియా వచ్చేసరికి నానా తంటాలు పడాలి. పిఆర్ అంటే కనీసం నీకు ఐటీ జాబ్ ఉంటే డైరెక్ట్గా ఇచ్చేస్తా అని కూడా ఆప్షన్ లేదు. పీటీఈ అని చెప్పి, పీవై అని చెప్పి చాలా ఎగ్జామ్స్ రాయాలన్నమాట, నాటి అని చెప్పి. ఆ పాయింట్స్ అన్నీ అట్లా రాసుకుంటూ ప్రతిదీ క్వాలిఫై అయ్యి చివరికి వచ్చేసరికి మనకి నీరసం వచ్చేస్తుంది. ఇంకొకటి, పోనీ ఇవన్నీ చేశాకైనా నీకు పిఆర్ ఇస్తాడా అంటే అది కూడా ఉండదు అనమాట. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎ లాట్ వెన్ కమ్స్ టు ఆస్ట్రేలియా. బట్ కెనడా వచ్చేసరికి జస్ట్ నాట్ ఎక్స్పీరియన్స్, మీరు ఐఎల్స్ రాయండి, ఎక్స్ప్రెస్ ఎంట్రీ ట్రై చేయండి, మాస్టర్స్లో మంచి గ్రేడ్స్ తెచ్చుకోండి, ఒక ఐటీ జాబ్ చేస్తున్నారంటే అట్లీస్ట్ యూ హ్యావ్ ఆప్షన్స్. కానీ ఇక్కడ మాత్రం సంవత్సరాల తరబడి మీరు వెయిట్ చేయాల్సిందే సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ జగదీష్ రెడ్డి గారు అడిగారు అనమాట, పిహెచ్డి ఇన్ ఆస్ట్రేలియా ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో బేసిక్గా నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదండి, బట్ నేను నా రీసెర్చ్ చేసి కొంచెం అయితే తెలుసుకున్నాను. సో పిహెచ్డి చేయాలి, ఓకే మాస్టర్స్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నేను జాబ్ చేయాలనుకోవట్లేదు, లేదా నా మాస్టర్స్ నేను ఇండియాలోనే చేశాను, సో డైరెక్ట్గా ఫారెన్ కంట్రీకి పిహెచ్డి చేయడానికి వద్దాం అనుకుంటున్నాను, అయితే ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ థింగ్ అనమాట, మీరు ఒక తోపు స్టూడెంట్ అయి ఉండాలి. పిహెచ్డి చేయాలంటే మాస్టర్స్ చదవడమే దండగరా బాబు 2 లక్షలు అంటే, ఇప్పుడు పిహెచ్డి చేయాలంటే ఒక 3 to 5 years, ఇట్ జస్ట్ డిపెండ్స్ అనమాట. మీరు తీసుకునే కోర్స్ ఎందులో రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చదవాలనుకుంటే మాత్రం పక్కా మీ గ్రేడ్స్ అయితే మాత్రం సూపర్ ఉండాలి. బీట్ బ్యాచిలర్స్ ఆర్ యువర్ మాస్టర్స్, మీ గ్రేడ్స్ అన్ని చాలా చాలా బాగుండాలి. అండ్ మీరు రీసెర్చ్ ఎందులో చేద్దాము అనుకుంటున్నారు అనేది మాత్రం పక్కా మీకు ఐడియా ఉండాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మాస్టర్స్లో లాగా కాలేజ్కి అప్లికేషన్స్ పెట్టుకుంటాను, సో ఏ కాలేజ్లో నాకు ఏ డిగ్రీలో సీట్ వస్తే అందులో జాయిన్ అవుతాను అనే టైప్ ఫెసిలిటీ ఉండదన్నమాట. పిహెచ్డికి వచ్చేసరికి మనం ఏంటంటే ఫస్ట్గా లెక్చరర్స్ని ఎత్తుక్కోవాలి.
సో పిహెచ్డి ఐటీ సైడ్ అయినా సరే, మెడికల్ సైడ్ అయినా సరే, మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఫస్ట్ థింగ్, సో ఆబ్వియస్లీ యూనివర్సిటీ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో అందులో నుంచి మనం లెక్చరర్స్ ని చూస్ చేసుకొని వాళ్ళకి డైరెక్ట్ గా ఈమెయిల్ చేయాలన్నమాట. సో బేసిక్ గా మీ రీసెర్చ్ కాన్సెప్ట్ కానీ, లేదంటే మీ ప్రీవియస్ థీసిస్ ఏదైనా ఉంటే, లేదా మీరు ప్రీవియస్ గా చేసిన ప్రాజెక్ట్స్, నేను ఇది చేశాను, ఇట్లా నా ఐడియా ఉంది, సో నేను ఇది చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ 3-4 ఇయర్స్ మీతో వర్క్ చేస్తూ నేను ఇంప్రూవ్ చేసి ఒక పిహెచ్డి చేద్దాము అనుకుంటున్నాను అని చెప్పి మీరు ఒక ఈమెయిల్ చేయాలన్నమాట. ఫస్ట్లీ లెక్చరర్స్ ఆర్ ప్రొఫెసర్స్ విత్ ఇన్ ద యూనివర్సిటీ. సో ఆ తర్వాత మీ ఇద్దరి డిస్కషన్స్ ఓకే అనుకొని, ఆ ప్రొఫెసర్ మీ ఐడియా నచ్చి, మీ ఇద్దరికి మ్యూచువల్ గా ఓకే అబ్బాయిని పలానా అతనితో పిహెచ్డి చేయడానికి ఓకే అనుకున్నాక మాత్రమే డైరెక్ట్ గా కాలేజ్ కి అప్లికేషన్ పెట్టొచ్చు అనమాట. సో అంతా ఇక్కడ రివర్స్ ప్రాసెస్. బేసిక్ గా మాస్టర్స్ లో అప్లికేషన్ ఓకే అనుకున్నాక మనకి సీట్ వస్తుంది, లెక్చరర్స్ ని కలుస్తాం, క్లాసెస్ జరిగితే అట్లా ఉంటుంది. బట్ పిహెచ్డి వచ్చేసరికి ఫస్ట్ లెక్చరర్ తో కమ్యూనికేట్ అయ్యి, లెక్చరర్ ఓకే అనుకొని మీరు చెప్పిన రీసెర్చ్ పాయింట్ ఆయనకి నచ్చి, ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవాలన్నమాట పిహెచ్డి కోసం. సో నెక్స్ట్ పిహెచ్డి వచ్చేసరికి మాత్రం కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. 100% స్కాలర్షిప్స్ వచ్చే చాయిసెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి, బట్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుందని విన్నాను. అండ్ ఆబ్వియస్లీ మీ గ్రేడ్స్ ఇంపార్టెంట్, మీ రీసెర్చ్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో ఎక్కువ ఖర్చు అవ్వదు అని అయితే విన్నాను. ఇంకొకటి ఏంటంటే పిఆర్ వచ్చాక పిహెచ్డి చేస్తే చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని కూడా విన్నాను అనమాట. పిఆర్ ఇస్ నథింగ్ బట్ పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట ఇన్ ఆస్ట్రేలియా. సో అది వచ్చాక పిహెచ్డి చేస్తే మీకు చాలా వాల్యుబుల్ అని చెప్పి నేను విన్నాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఓకే పిహెచ్డి వచ్చింది, నాకు సీట్, లెక్చరర్ అంతా ఓకే అనుకున్నాడంటే ఫీజు అయితే 100% వేవర్ ఉంటుంది. ఇంకొకటి మీకు స్టైఫండ్ కూడా వస్తుందంట, మినిమం 30K per year వస్తుందని అయితే నా రీసెర్చ్ లో కొంతమంది ఫ్రెండ్స్ అడిగి తెలుసుకున్నాను నేను ఈ విషయం. ఇంకొకటి పిహెచ్డి చేశాక మీరు లెక్చరర్ గా సెటిల్ అవ్వాలనుకున్నా, లేదా జాబ్ ఆప్షన్స్ ఇంకా మీకు బెటర్ గా ఉంటాయి అని అనుకుంటే మాత్రం పిహెచ్డి ప్రిఫర్ చేయొచ్చు అని నేను చెప్తాను. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసుకుంటే మాత్రం కోవిడ్ వచ్చాక చాలా చాలా ఆప్షన్స్ పెరిగాయి అనమాట మెడిసిన్ సైడ్ వాళ్ళకి. సో మీరు బయోమెడికల్ చదివినా, లేదా రిజిస్టర్డ్ నర్సెస్ అయినా సరే, లేదా ఎన్రోల్డ్ నర్సెస్ అయినా, సో మెడిసిన్ సైడ్ అయితే ఆస్ట్రేలియా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న కరెంట్ సినారియోలో చాలా చాలా ఆప్షన్స్ అనమాట. మీరు పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేయాలన్నా, లేదా ఇన్ కేస్ మీరు మాస్టర్స్ చేయాలన్నా, పిహెచ్డి చేయాలన్నా, జాబ్స్ అప్లై చేయాలని సరే, మీరు కళ్ళు మూసుకొని వచ్చి చదవచ్చు అనమాట ఇప్పుడు ఆస్ట్రేలియాలో. అండ్ ఈజీగా పిఆర్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. సో బెటర్, ఐటీ సైడ్ ఆర్ ఇంజనీర్స్ తో కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు మెడిసిన్ అయితే ఆస్ట్రేలియా పెట్టిందే పేరని చెప్పొచ్చు. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే పిహెచ్డి అయినా మాస్టర్స్ అయినా మెడిసిన్ స్టూడెంట్స్ కి అయితే మాత్రం ఆస్ట్రేలియా చాలా చాలా బాగుందండి. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి, పర్మనెంట్ రెసిడెన్సీ ఆప్షన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. సో కోవిడ్ తర్వాత నుంచి మెడిసిన్ స్టూడెంట్స్ ఆర్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం ఆస్ట్రేలియా పక్కా మీరు చూస్ చేసుకోవచ్చు. సో చదువు గురించి మరీ ఎక్కువ మాట్లాడేసాం, అక్కడితో ఎండ్ చేసేద్దాం. సో ఇంకొంతమంది ఏంటంటే క్యాంగరూస్ చూపించమని అడుగుతున్నారు అనమాట ఆస్ట్రేలియాలో. సో ఆస్ట్రేలియాలో జూలో కన్నా క్యాంగరూస్ రోడ్ల మీద బాగా ఎక్కువ తిరుగుతాయి అనమాట. మీకు కావాలంటే అది నేను నెక్స్ట్ వీడియోలోనే చూపించడానికి ట్రై చేస్తాను. సో మీ కమెంట్స్ అన్ని కూడా చాలా చాలా వాల్యుబుల్ అండి. సో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో రీసెర్చ్ చేసి నేను ఈ కమెంట్స్ అన్నిటికీ కూడా ఒక వీడియోతో నేను ఆన్సర్ చేస్తాను. ఈ Q&A మీకు నచ్చినట్టయితే మాత్రం పక్కా కింద కమెంట్ చేసి చెప్పండి నాకు ఎట్లా అనిపించిందో. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కమెంట్ చేయండి. ఈ Q&A సిరీస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న లైక్ కొట్టి, ఒక నైస్ కమెంట్ పెట్టి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆస్ట్రేలియా అమ్మాయి. అంటిల్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్, బాయ్.